పిల్లలు ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాము మనం. తెనాలి రామకృష్ణుడి కథ చెప్పుకుందాం ఈరోజు. తెనాలి రామకృష్ణుడు అంటే తెలుసా మీకు? కృష్ణదేవరాయల ఆస్థానంలో మంత్రిగా పనిచేసేవాడు. అతనికి చాలా తెలివితేటలు ఉండేవి. అతనికి ఉన్న తెలివితేటల వలన ఎన్నో అపాయాల నుండి కూడా బయటపడి ఉపాయంగా బయటపడేవాడు. అలాంటి ఒక చిన్న కథ చెప్పుకుందాం ఈరోజు. తెనాలి రామకృష్ణుడికి ఒక అలవాటు ఉండేది. అతను బయటికి పోయి వచ్చిన తర్వాత రాత్రి స్నానం చేసే భోజనం చేసేవాడు. అట్లానే ఒకరోజు ఇట్లానే బయటికి పోయి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత రాత్రి అతని భార్య భోజనానికి పిలిస్తే, సరే ఉండు నేను స్నానం చేసి వస్తాను పోయినాడు పెరట్లోకి. వెనకటి కాలం బావులు ఉండేది పెరట్లలో. ఆ బావుల మీదనే స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు నల్లాలు అవి ఉంటున్నాయి కానీ ఆ కాలం బావి ఉండేది. బావిలో నీళ్ళు ఎక్కువ వాడుకునేవాళ్ళు. అయితే భార్య భోజనానికి పిలిస్తే, కొంచెం సేపు ఉండు నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి బావి దగ్గరకు పోయినాడు. అక్కడ స్నానం చేస్తున్నప్పుడు అతనికి ఆ బావి దగ్గర పెరడు చెట్లు అవి ఉండేవి. అతనికి ఆ చెట్ల వెనుక ఏదో ఒక చప్పుడు మాటలు శబ్దం వినిపించింది. వినిపించి ఏం చేశాడు తెలియనట్టు ఆలకించి విన్నాడు. ఏం చప్పుడైతుంది ఇక్కడ ఈ బావి దగ్గర రాత్రిపూట అని. ఎవరో గుసగుసలాడుతున్నట్టు అతనికి వినిపించింది. అయితే వెంటనే గ్రహించాడు, అంతకుముందే రాజస్థానంలో ఉన్నప్పుడు దొంగల బెడద బాగా అయింది ఊర్లో అని రాజు కొంతమంది చోరులు వాళ్ళు చెప్తుండే అన్నట్టు, గూఢచారులు. ఇట్లా దొంగల బెడద బాగైంది మహారాజా మన ఊర్లో అని చెప్పారు. అది విన్నాడు కనుక ఇతను ఏం చేశాడు, ఏం మాట్లాడకుండా ఆలకించి వింటున్నాడు. అయితే మన ఇంటికి కూడా ఈరోజు ఈ దొంగలు వచ్చి ఇక్కడ దాక్కున్నారు అని అనుకున్నాడు. కానీ ఎక్కడా బయటపడలేదు. బయటపడకుండా ఏం చేశాడు, మెల్లగా చూసి చూడనట్టు స్నానం చేసి బయటకు వస్తూ భార్యతో ఏమన్నాడంటే గట్టిగా అంటుండే. ఏమని? మన ఊర్లో దొంగతనాలు ఎక్కువైనాట, అందుకని ఎక్కడ చూసినా దొంగలు పడుతున్నారని చెప్తున్నారు. మనం ఇట్లా కాదు, మనం ఏం చేద్దామంటే మన ఇంట్లో చాలా నగలు ఉన్నాయి కదా, నగలన్నీ తెచ్చి ఒక మూట కట్టి ఈ బావిలో దాచుకుందాం మనం. దాచుకుంటే అప్పుడు దొంగలకు ఇల్లంతా వెతికినా కూడా దొరకవు కదా అని చెప్పి భార్యతో చెప్తాడు. చెప్పంగానే అతని భార్య కూడా, ఇదేంది భర్త ఇట్లా అంటున్నాడు, నగలన్నీ తీసుకుపోయి ఎవరైనా బావిలో పెట్టుకుంటారా అని అంటాడు అన్నట్టు. అంటది మెల్లగా. అంటే అట్లా కాదు, ఏం మాట్లాడకని గేస్తాడు. ఓకే, ఏదో ఉన్నది ఇందులో మతలబు, ఆయన చెప్తున్నాడు తెనాలి రామకృష్ణ అంటే ఏదో మతలబు ఉన్నది అని అనుకుంటుంది. ఆమె కూడా మాట్లాడదు. నేను చెప్పినట్టు చేద్దాము అందుకని చెప్పేసి మన ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకువచ్చి బావిలో పెడదామని చెప్పాను. తన భార్య కూడా, అయితే సరే అట్లానే చేద్దాము, మన ఇంట్లో ఉన్న నగలన్నీ మూటగట్టి బావిలో పడేద్దాం అని చెప్పేసి ఇద్దరు ఏం చేస్తారు, లోపలికి పోతారు. లోపలికి పోయి ఒక బట్ట తీసుకొని దాంట్లో ఒక పెద్ద బండరాయిని మూట కడతారు. మూట కట్టి అది బయటికి తీసుకువస్తారు. తీసుకువచ్చి దొంగలు వినేలాగా చూసేలాగా వాళ్ళకి కనబడేలాగా డబుక్కున లోపల బావిలో పడేస్తారు ఆ మూటను. అర్ధరాత్రి దాటింది కదా, నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఏదైనా చప్పుడు పడితే వినిపిస్తుంది కదా. దొంగలకు కూడా ఈ శబ్దం వినిపించింది. వినిపించి అమ్మ నయమైపోయింది, వీళ్ళు మనం వాళ్ళ ఇంట్లో పోయి మళ్ళీ అనవసరంగా ఇల్లంతా వెతికి గొడవ అయ్యేది, వాళ్ళు మనం చూస్తే. అసలే తెనాలి రామకృష్ణ రాజుగారి దగ్గర పనిచేస్తాడు కదా, మనకు ఆ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు హాయిగా వాళ్ళే తెచ్చి బావిలో వేశారు ఈ మూటను, మనం తీసుకోవచ్చు అని అనుకుంటారు. అనుకొని కాసేపు వే చూస్తారన్నట్టు, వెయిట్ చేస్తారు వాళ్ళు. అంతలో తెనాలి రామకృష్ణ అతని భార్య ఏం చేస్తారు, ఆ ముళ్ళను బావిలో పడేసి మెల్లగా లోపలికి పోయి పడుకుంటారు ఇక నిశ్చింతగా. ఎందుకంటే అది పడేసింది నగల మూట కాదు కదా, రాయి కదా. వాళ్ళకు తెలుసు కానీ వేరే వాళ్ళకి ఆ సంగతి తెలియదు. అయినా ఇక దొంగలైతే లోపలికి రారు అనే ధైర్యంతో హాయిగా నిద్రపోతారు. అర్ధరాత్రి దాటింది. ఇంట్లో వాళ్ళు ఇరుగు పొరుగు అందరూ కూడా నిద్రపోయి ఉంటారని అప్పుడు ఏం చేశారు, దొంగలు ఆ చెట్ల చాటు నుండి బయటకు వచ్చారు. మొదటి దొంగ రెండో దొంగతో ఏమంటున్నాడు, ఒరేయ్ నువ్వు బావిలో నీళ్లు తోడు, నేను ఇక్కడ కాపలా ఉంటానన్నాడు. మొదటి దొంగ ఏమన్నాడు, నేను నీళ్ళు సరే నేను చేస్తా కానీ మనం బావిలోకి దిగి తీసుకుందాం ఈ ముళ్ళను అంటాడు. రెండో వాడు అంటాడు, లేదు లేదు అట్లా తీయలేము, నీళ్లు బాగున్నాయి ఇందులో, కాబట్టి మనం ఈ బావిలో నీళ్లు తోడిపోస్తే కొన్నైనా తగ్గుతాయి కదా, తగ్గినప్పుడు మనకు ఆ మూట తీసుకోవడం ఈజీ అవుతుంది అని అంటాడు. సరే అని చెప్పేసి మొదటి దొంగ ఏం చేస్తాడు, ఆ నీళ్ళన్నీ తోడిపోసుడు మొదలు పెడతాడు. పోసేసరికి అక్కడే నీళ్ళన్నీ బాగా చేరుతాయి. పోసేసరికి మెల్లగా ఏం చేస్తారు, ఆ కాలువ పోయేందుకని పక్కన ఇట్లా కాలువలాగా చేస్తారు. అయితే తెనాలి రామకృష్ణుడు వాళ్ళ ఇంట్లో బావి పక్కకే పెద్ద తోట ఉంటుంది, చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నట్టు. అయితే ఆ నీళ్ళన్నీ వీళ్ళు తోడిపోస్తూనే ఉంటారు.
తెల్లారిన దాకా తోడిపోసినా కూడా ఆ నీళ్ళు ఏమాత్రం తగ్గలేదు. అయితే ఇదంతా తెనాలి రామకృష్ణ చాటు నుండి చూస్తుంటాడు. చూసి ఏం చేస్తాడు, మెల్లగా పక్క నుండి పోయి ఆ చెట్లన్నిటికీ ఆ నీళ్ళ పారకం జరిగేలాగా ముసుగు వేసుకొని పోయి దొంగలకు కనబడకుండా నిశ్శబ్దంగా చప్పుడు రాకుండా చెట్లన్నిటికీ ఆ నీళ్లు పారించుకుంటాడు అన్నట్టు. ఒకడు పోస్తూ ఉంటాడు. ఇక వాడికి బాగా అలసట వస్తుంది. అబ్బాయి నీళ్ళు ఎంతగా తగ్గుతలేవురా, మనం నువ్వే తోడు అంటే వాడు తను ఏం చేస్తాడు, సరే నేను కొద్దిసేపు నీళ్ళు తోడుతాను. ఇద్దరు ఇంకొక అతను నీళ్ళు తోడుతుంటాడు. ఇట్లా ఎంత తోడినా ఆ బావిలో నీళ్ళు అయిపోవు. బావిలో నీళ్ళు అయిపోవడం ఉండదు, అది ఊట ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఆ సంగతి దొంగలకు తెలియదు. అట్లా తెల్లారుజామున 4 గంటల వరకు నీళ్ళు తోడుతూనే ఉంటారు. చూసినంతలో అయ్యో ఏంది అసలు ఇంత నీళ్లు తోడినా కూడా అయిపోతలేవు, ఏం చేద్దాం మనం, నగల మూటను ఎలా తీసుకుందాము అని అంటాడినట్టు. సరే నేనైతే ఇట్లా కాదు, నేనే దిగుతా ఉండు, మెల్లగా దిగి ఈ తాడు పట్టుకొని లోపలికి దిగి ఆ బావిలోంచి నగల మూటను తీస్తాను అంటాడు. కొంచెం అన్న అయిపోయి ఉంటుంది కదా, మనం 8 గంటలు నీళ్లు తీసాము అనగానే రెండో దొంగ సరే అంట. మెల్లగా మొదటి దొంగ ఏం చేస్తాడు, లోపలికి దిగుతాడు. దిగి ఏదో కష్టపడి మొత్తానికి ఆ నగల మూటను తీస్తాడు. తీసి చూసేసరికి ఏముంటాయి, అందులో పైకి తీసి మొత్తం ముళ్ళే విప్పి చూసేసరికి అందులో నగలు లేవు కదా, రాయి మాత్రమే ఉన్నదన్నట్టు. అప్పుడు అనుకుంటారు వీళ్ళు దొంగలు, అయ్యో మనం మోసపోయినాము, తెనాలి రామకృష్ణ వాళ్ళ ఇంట్లో నగలు బావిలో వేశారని అనుకుని మనం తెల్లారుళ్ళు నీళ్ళు చేదాము, కానీ మనం మోసపోయాము, వీళ్ళు నగలు వేయలేదు, బండ మాత్రమే వేశారు అని అనుకుంటారు. ఇదంతా జరిగే లోపల తెల్లారుజామున అవుతుంది. అప్పటికి అయిన తర్వాత తెనాలి రామకృష్ణ అప్పుడు బయటికి వస్తాడు, కొంచెం సూర్యుడు వచ్చే టైంకి వచ్చి వీళ్ళని అంటాడు, అబ్బా మీరిద్దరు మాత్రం మా చెట్లన్నిటికీ చక్కగా నీళ్ళు పోసారు బాబు, మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటాడు అన్నట్టు. అనగానే అమ్మో మమ్మల్ని చూసేసాడు ఈయన అని చెప్పేసి ఆ దొంగలు పరుగు పారిపోతారన్నట్టు అక్కడి నుండి. పోగానే అంతలో వాళ్ళ భార్య లోపల నుండి వచ్చి దొంగలు దొంగలు అని అరుస్తుంటుంది. అంతలో బయట నుండి అందరూ వస్తారన్నట్టు. బయట వచ్చి వీళ్ళను దొంగలను పట్టుకొని వాళ్ళను రక్షక భటులకు అప్పగిస్తారు. చూసారా పిల్లలు, మనం తెలివితేటలు ఉపయోగిస్తే అపాయం నుండి కూడా ఎలా ఉపాయంగా బయటపడవచ్చు. అట్లా ఇది చిన్న కథ.